నమస్కారం ఫ్రెండ్స్. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా ఉన్న దాని తీవ్రత ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ఆ తీవ్రత ఎవరి జీవితాలను మార్చబోతుంది, అసలు మనిషికి ఉపయోగకరంగా తన జీవితాన్ని సులువుగా మార్చే ఒక ప్రక్రియ ప్రపంచాన్ని తలకిందులు చేసేలా ఉంటుంది అని చాలామంది ఊహించలేకపోతున్నారు. టెక్నాలజీ అనేది వాడుకునేవాడికి అడ్వాంటేజ్. మనం ఇన్నాళ్ళు ప్రపంచం సాఫ్ట్వేర్ వాడుకుంటుంది కాబట్టి ఈ సాఫ్ట్వేర్ ద్వారా ప్రతి ఒక్క మనిషి యొక్క చర్యను మనం చేయవచ్చు. ప్రపంచం సులువు, ప్రతి పని సులువుగా కావాలి కాబట్టి ఆటోమేషన్ని కోరుకుంటుంది. మనం ఆటోమేషను, సాఫ్ట్వేరు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ ప్లస్ అదర్ టెక్నికల్ సైన్సెస్, టెక్నాలజీ రిలేటెడ్ డెవలప్మెంట్స్ని మనం నేర్చుకుంటే మనకు బాగా డిమాండ్ ఉంటుంది అని చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు, పడతారు కూడా. కానీ ప్రపంచం మారిపోయింది. ఎవరు సాఫ్ట్వేర్ని ఎక్కించుకొని ఇన్నేళ్ళు ఊరేగారు, వారికి అదే పెనుభూతంగా, శాపంగా మారుతుందని వాళ్ళు ముందే ఊహించారు. ప్రభుత్వాలు సాఫ్ట్వేర్కి సావులేదని, ప్రపంచం అంటే ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవుతుందని, ప్రపంచం డేటాతోనే నడుస్తుంది అని గట్టి నమ్మకంతో సాఫ్ట్వేర్ అండ్ అలైడ్ సర్వీసెస్ని దాదాపు ఇప్పుడు 25 ఏళ్ల వరకు పెంచి పోషించడం జరిగింది. ఎవరికి ఈరోజు కృత్రిమ మేధస్సు అంటే AI వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతాయి, లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారు, తమ వృత్తి ధర్మాన్ని వదిలేసి మనుస్మృతిని తిట్టుకుంటూ, మనుస్మృతి అంటే బ్రాహ్మిన్స్ రాసిన ఒక కుట్రపూరితమైన నవల అని చెప్పి, అప్పటి కాలంలో రాసిన మనుస్మృతి దాన్ని ఇప్పటి కాలంలో తర్జుమా చేసి, మనుస్మృతి అనేది అగ్రవర్ణాలు తమ కోసం రాసుకున్న పుస్తకము అని సడన్గా తెల్ల చొక్కేసుకొని కార్లలో తిరిగే సన్నాసులంతా ఈ అగ్రవర్ణాలపై ఎగరడం, పిచ్చి కూతలు కోయటం, కేసులు వేయటం, ఇది నార్మల్గా జరిగిపోతుంది. ఇప్పుడు మనం గమనిస్తే ఎవరి వృత్తి వాళ్లకు చాలా చిన్నదిగా, సమాజంలో మర్యాద లేని వృత్తి అని
చాలా మందికి తమ వృత్తులపై ఆదరణ లేదు, నమ్మకం లేదు. ఇది వీళ్ళ భావన. డిమాండ్ ఉన్న ఆ పని ఎందుకు చేయాలి మనం? మనకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కదా. చదువుకొని ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ చేయాలి, కానీ బొటాబొటిగా చదువుకొని మన చేతి వృత్తులు, మన కుల వృత్తులు ఎందుకు చేయాలి? మనం దీనికోసమే పుట్టామా? ఏసీ గదుల్లో అగ్రవర్గాల వాళ్లే ఉండాలన్నా? అంటే ఎప్పుడు చూసినా రిజర్వేషన్లు ఇన్నేళ్ళు అయిపోయినా ఇంకా మనుస్మృతిని అడ్డం పెట్టుకోవడం, అగ్రవర్ణాలపై ఏడవడము, అది కామన్గా మారిపోయింది. మొన్న ఎక్కడనో నేను టీవీ డిబేట్లలో కూడా చూశాను. చిల్కూర్ ప్రీస్ట్ పై ఒక టీవీ డిబేట్లో ఏమో అన్నాడని కేసు నమోదు చేశారట. అసలు చిల్కూర్ ప్రీస్ట్కు దాని జవాబు ఇవ్వడానికి రాలేదు. నేను కరెక్ట్ ఇస్తుంటే, అంటే అప్పుడప్పుడు ఆయనకు ఏం పోల్పోలే, అంటే ఏం చేయాలి, ఏం చెప్పాలి అని తర్జన భర్జన పడ్డాడు. కానీ మన ఛానల్లో మనం తర్జన భర్జన పడం. నా కెరియర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, కులపరంగా మేము బ్రాహ్మిన్స్, అది కన్నడ మధ్వ బ్రాహ్మిన్స్. అంటే ప్రతి కార్యంలోనూ తులసి నీళ్ళు తీసుకొని చల్లుకొని తినడం మాకు అలవాటు, అంటే ఆ టైపు. మరి నేను వృత్తి ఎంచుకోవాలి అనే టైం వచ్చేటప్పటికి నేను నా ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఏం చేయాలి? జాబ్స్ దొరకవు, జాబ్స్ చేస్తే అకౌంటెంట్ లాగా చేయాలి, లేకపోతే ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఈ ఏటీడీసీ అపారల్ ట్రైనింగ్ అండ్ డిజైన్ సెంటర్ వాళ్ళది ఒక చిన్న యాడ్ కనిపించింది నాకు. ఒక కటింగ్ అండ్ టైలరింగ్ కోర్స్, అప్పుడు అన్ని మెటీరియల్స్తో సహా కలిపి 1800 మాత్రమే. 6 నెలల కోర్సు, మెటీరియల్తో కలిపి, అంటే అంతా సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది, 1500 ఫీజు. మేము అప్పుడు అప్పు సొప్పు చేసి నేను 2 కోర్సులు చేసిన. అంటే ఈ కోర్సు మనం దాన్ని విడదీస్తే, ఒకటేమో టైలరింగ్ నేర్చుకోవాలి, అంటే దర్జీ. నేను ఒక దర్జీ కోర్స్, యాజ్ ఎ బ్రాహ్మిన్ నేను ఒక దర్జీ కోర్సు నేర్చుకుంటున్నాను. అది మళ్ళీ ఫ్యాబ్రిక్ డిజైన్, ఫ్యాబ్రిక్ అంటే సబ్జెక్ట్ చెప్తున్నా, ఫ్యాబ్రిక్ డిజైన్, ఫ్యాబ్రిక్ ఎట్లుంటుంది అంటే సాలేవాడు, అంటే నేసేవాడి వృత్తి, అది నేర్చుకోవాలి. ఫస్ట్ దర్జీ, 2 నేత కార్మికుడి వృత్తి, 3వది వాషింగ్, క్యాలెండరింగ్, అంటే బట్ట తయారైన తర్వాత ఎలా ఉతకాలి, ఎలా డ్రై క్లీన్ చేయాలి, ఎలా దాని కలర్ మార్చాలి, డెనిమ్కి అయితే ఎలా వాషింగ్ చేయాలి, క్యాలెండరింగ్ అంటే ఏమి, ఇది ఎలా చేస్తారు, ఏ కెమికల్స్ వాడతారు, ఏ ఫ్యాబ్రిక్కి ఎలా ఐరన్ చేయాలి, అంటే చాకలి వృత్తి, దాదాపు ఇస్త్రీ అండ్ చాకలి వృత్తి. అంటే నేను ఒక 20 years బ్యాక్ ఈ కోర్స్ చేశాను. యాజ్ ఎ బ్రాహ్మిన్ నేను సిగ్గుపడలేదు. యాజ్ ఎ బ్రాహ్మిన్ నేను ఆ వృత్తిని చేపట్టడానికి సిగ్గుపడలేదు, ఇప్పుడు కూడా పడతలేదు. ఆశ్చర్యం ఏమంటే, ఈ కోర్సు చేసిన తర్వాత అంటే ప్రపంచం నా ముందు ఆవిష్కృతమైంది.
నేనే అకౌంటెంట్గా ఉండిపోతేనో, ఏ పౌరోహితం చేస్తేనో, ఆ, ఏ ఇంజనీరింగ్ చేసినా నాకు అంత ఎక్స్పోజర్ రాకపోయింది. నేను ఎంతోమంది ఫారెన్ బయర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నా, ఎన్నో కొత్త కొత్త ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ తెలుసుకున్నా, దానిపై పనిచేసా, ఇన్స్పెక్షన్స్ హ్యాండిల్ చేశా, ఫ్యాషన్ టెక్నాలజీ అంటే ఏం తెలుసుకున్నా, ఫ్యాబ్రిక్ అంటే ఏం తెలుసుకున్నా, వాషింగ్ అంటే ఏమి తెలుసుకున్నా, ఒక చాకలి వృత్తి ఒక లెవెల్లో చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకున్నా. నాకు స్టైఫండ్ 1200 ఉండే అప్పుడు మా వాషింగ్ మేనేజర్, అంటే పెద్ద చాకలైన మా వాషింగ్ మేనేజర్ జీతం 35,000. నాకు 1200 స్టైఫండ్ ఉండేటప్పుడు ఆయనకు 35,000 నెట్ జీతం. ఎక్కడ 22 ఏళ్ల క్రితం. అంటే యూ కెన్ ఇమాజిన్. ఆయనకు ఎప్పుడు అంటే ఆయన ఆ కంపెనీ నుంచి జరుగుతా అంటే డబల్ జీతానికి ఎవడైనా ఇవ్వడానికి రెడీ. ఏమి వాషింగ్ మేనేజర్, వాషింగ్ రూమ్ మేనేజర్. నాకు 1200 స్టైఫండ్ ఉండేటప్పుడు ఆయనకు 35,000 జీతం. అంటే మరి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. మా దగ్గర ఉన్న జనరల్ మేనేజర్ కన్నా ఎక్కువ జీతం ఆయన. టోటల్ ఫ్యాక్టరీలోనే 3rd హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీ ఆయన. ఆయన వాషింగ్ రూమ్ మేనేజర్. ఒక చిన్న టేబుల్ ఉంటుంది, ఒక చైర్ ఉంటుంది, కూర్చొని ఉంటాడు ఇట్లా. టోటల్ 13 ఫ్యాక్టరీల వాషింగ్ మొత్తం హ్యాండిల్ చేస్తాడు. అంటే మనం ఏమనుకుంటాము, చాకలి వృత్తి మనం ఎందుకు చేయాలి, నాకు అదే అనిపించింది. నేను కోరి మరీ దర్జీ, కటింగ్ ప్లస్ నేత కార్మికుడ వృత్తి, అంటే నేయడం ఎలా నేస్తారు, నేయడం వెఫ్ట్, వార్పు, ఫైబర్ ఎలా ఉంటుంది, కాటన్ అంటే ఏమి, పాలిస్టర్ అంటే ఏమి, ఇవన్నీ తెలుసుకొని, అంటే ఒక సాలెవాడి వృత్తి, ఒక దర్జీ వృత్తి, ఒక చాకలి చేసే పనులు మొత్తం నేర్చుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో బయర్స్ని హ్యాండిల్ చేసి నైకీ, రీబాక్ అనే, అంటే నాకు ఫ్యాషన్ టెక్నాలజీ అని పేరు పెడితే ఎవడైనా చేయవచ్చు. అదే నీవు చాకలి పని నేర్చుకో అంటే ఎవడు చేయడు. నేను నేర్చుకున్నది అదే పని. నేను చెప్పే విషయం మీకు అర్థమవుతలేదు. నేను చేసిన కోర్సే చాకలి వాడు చేసింటే వాడి స్కోప్ ఎంత పెద్దగా అవుతుండే. నేను చేసిన యాజ్ ఎ బ్రాహ్మిన్ నేను చేసిన ఆ కోర్సు చాకలోడే చేసింటే నాకన్నా బెటర్ చేస్తుండే కదా. ఒక టైలరే అదే కోర్స్ చేసింటే, ఒక టైలర్ పిల్లవాడు అదే కోర్స్ చేసింటే, ఒక నేత కార్మికుడు పిల్లగాడు రేపు అదే కోర్సు చేస్తుంటే 1,500 రూపాయలకు విత్ సెంట్రల్ స్పాన్సర్డ్ అన్ని మెటీరియల్స్ ఇచ్చి కోర్సు నేను చేసేసిన. ఇప్పుడు అదే కోర్సు మీరు చూడండి, ఏటీడీసీ హైదరాబాద్కి పోయి చూడండి, 55,000 to 60,000 ఉంది ఒక్కొక్క కోర్సు. అంటే 1,20,000 కోర్సు నేను 3,000 రూపాయలు చేసేసిన. ఇప్పుడు మెటీరియల్ వాళ్ళే తెచ్చుకోవాలి, అన్ని అడిషనల్ వాళ్ళ. అంటే 50,000-60,000 పెట్టి మెటీరియల్ వీళ్ళే తెచ్చుకోవాలి స్టూడెంట్సే. అప్పుడు స్టూడెంట్స్ మెటీరియల్స్ అన్ని కలిపి 1,500. ఓ చిన్న యాడ్ వచ్చింది డెక్కన్ క్రానికల్ చూసి టోటల్ కాలేజీలో నాతో ఎవరు చేరలే. ఇంత చదివి మేము దర్జీ కావాలన్నా, ఇంత చదివి మేము చాకలోళ్ళు కావాలన్నా అని నన్ను ఎక్కిరించేవాడు. టోటల్ కాలేజీలో ఫస్ట్ జాబ్ దొరికింది నాకు. ఏసీ గదుల్లో కూర్చుంది నేనే. అంటే ఒక చాకలి వృత్తి 20 ఏళ్ల క్రితము ఒక చాకలి వృత్తి మేనేజర్ 35,000 జీతం తీసుకున్నాడు. ఆయనకి ఎక్కడ పోయినా రెస్పెక్ట్, హెవీ డిమాండ్. ఆయన అనుకుంటే క్షణంలో జాబ్ విడిచిపెట్టి ఏ జాబ్లైనా ఏ ఫ్యాక్టరీలో జాయిన్ కావచ్చు డబుల్ జీతానికి. అది పవర్ అంటే. మరి నేను చాకలి వృత్తి, ఇస్త్రీలు, టైలరింగ్ నేర్చుకొని నేను బాధపడాలి కదా. యాజ్ అ బ్రాహ్మిన్ నాకు తల వంపులు కదా అది.
కానీ వాళ్ళ అది నాకు ఒక 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 రేంజ్లో తీసుకుపోయింది. పెద్ద పెద్ద బయర్స్తోనే ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ దొరికింది. పెద్ద పెద్ద బ్రాండ్స్ని హ్యాండిల్ చేసే ఛాన్స్ దొరికింది. అదే నేను ఒక చాకలి వృత్తి ఎందుకు చేయాలి, కోర్స్ ఎందుకు చేయాలి, సూపర్వైజర్ కోర్స్ ఎందుకు చేయాలి, కటింగ్ కోర్స్ ఎందుకు చేయాలి, స్టిచ్చింగ్ కోర్స్ ఎందుకు చేయాలంటే ఇవాళ ప్రపంచం మారుతుంది. మార్పుకు అనుగుణంగా మనం పోవాలి. ఎక్కడ కాంపిటీషన్ ఉండదో అక్కడ పోవాలి. మీరు నమ్ముతారో లేదో ఆ కోర్సుకి అప్లికేషనే రాలేదు. ఆ కోర్సు స్టార్ట్ అయిన 1.5 to 2 months తర్వాత సీట్స్ ఫుల్ అయ్యాయి. అంటే అంత బ్రహ్మాండమైన కోర్సు సీట్సే రాలేదు. ఎందుకంటే అందరూ ఎవడు దర్జీ పని చేస్తాడు, ఎవడు ఇంత బతికి ఇదే పని చేయాలి అన్న. 1200 స్టైఫండ్ తీసుకునే నా కెరియర్ స్టార్ట్ అయితే 1200 స్టైఫండ్. 3 ఏళ్ళ 2 నెలలకు నా జీతం 18,000. 18,000 ఆ కాలంలో విత్ బీకామ్ క్వాలిఫికేషన్. అంటే ఇది బీకామ్ సత్తా కాదు. ఆ చాకలి వృత్తి, ఆ టైలర్ వృత్తి, ఆ సాల వృత్తి, ఆ నేతి వృత్తి యొక్క పవర్ వల్ల నాకు ఆ టైంలో అంత జీతం వచ్చింది. అంటే ఏ వృత్తి ఎప్పుడు చేపట్టాలి, దాని పవర్ ఏమో తెలుసుకోవాలి. నేను అదే చెప్పిన కదా, ఇప్పుడు ఆ వృత్తుల్లో ఉండేటోళ్ళ పిల్లలు ఆ వృత్తి చేయలేదు. వాళ్ళు ఎక్కడనో షాపులలోనో మళ్ళీ అదే వృత్తి చేసుకుంటా, ఇస్త్రీ చేసుకుంటూ కూర్చున్నాను. నేను అదే ఇస్త్రీ నేర్చుకున్నాను. కానీ ఎక్స్పోర్ట్స్లో మనం ఇస్త్రీ ఎట్లా చేయాలి, ఇప్పుడు చాలా మంది ఆ కులం మమ్మల్ని అవమానిస్తున్నారు. ఎవడు అవమానించే అవసరం లేదు, మిమ్మల్ని మీరే అవమానించుకుంటున్నారు. అసలు చాలా మందికి అటువంటి కోర్సు ఉన్నది కూడా తెలియదు. వాళ్ళ వృత్తి వాళ్ళు చేపట్టారు. ఇప్పుడు సాకలైన పిల్లగానికి తీసుకుపోయి ఏటీడీసీలో ఈ కోర్సు చేయరా అంటే మళ్ళా అదేనా, మా నా అయ్య చేసే వృత్తేనా, నాకు వద్దంటాడు. నేను సాఫ్ట్వేర్లో పోతా అంటాడు. ప్రపంచం నాకు అప్పుడే తెలిసిపోయింది. మనం గిన ఇట్లా మొండికేస్తే మంచి గోల్డెన్ ఆపర్చునిటీస్ మిస్ అవుతామని చేసి ఇవాళ అంటే నేను ఇంత మాట్లాడగలుగుతున్నా అంటే ఆ కోర్స్ వల్లనే. ఆ కోర్స్ వల్ల బెంగళూరు పోయినా, బెంగళూరులో బ్రహ్మాండమైన ఉద్యోగం పొందిన. ఫస్ట్ గేట్ల దగ్గర నిలబడ్డా, తర్వాత గేట్ దగ్గర పోయే అవసరం కూడా లేదు, అన్ని ఏసీ రూమ్లలో కూర్చున్నా. ఈ సాహసం ఎవడన్నా చేస్తాడా? చేయడు. ఇంకా నేను లెదర్ టెక్నాలజీ చేద్దాం అనుకున్నా. స్కిన్ ప్రాసెసింగ్, లెదర్ టెక్నాలజీ. పెద్ద ఒక టాప్ క్వాలిటీ ఇన్స్పెక్టర్ వచ్చి నాకు చెప్పిండు, నీకు వరల్డ్ వైడ్ అంటే యూరోప్లో నీకు జాబ్స్ రావాలంటే లెదర్ టెక్నాలజీ నేర్చుకో, దీంతో నీకు మంచి జాబ్స్ వస్తాయి. మనకు టైం ఎక్కడ? నిజమే, లెదర్ టెక్నాలజీ నడుచుకుంటే యూరోప్లో మంచి జాబ్స్ వస్తాయి. చాలా మంది తెలియదు. లెదర్ టెక్నాలజీ అంటే ఏంది, ఎవరు చేస్తారు? చర్మాన్ని తీసుకొని దాన్ని ఒలిచి చెప్పులు కుట్టడము, బ్యాగులు కుట్టడం ఎవరు చేస్తారు? అది ఒక పెద్ద కోర్సు. యూరోప్లో వేలాది జాబ్స్, అది మంచి జబర్దస్త్ జాబ్స్. మొత్తం ప్లేన్లలో తిరిగేది. జస్ట్ క్వాలిటీ ఇన్స్పెక్టర్ అంటే టాప్ లెవెల్ జాబ్. ఎవరు చేస్తారు? చర్మం ఒల్చుడు, ప్రాసెస్ చేసుడు, బ్యాగులు, చెప్పులు కుట్టుడు, ఫుట్వేర్ టెక్నాలజీ. ఎక్కడైనా జాబ్స్ అది తక్కువ జాబా? నా దగ్గర టైము, డబ్బు ఉండంటే నేను అది కూడా చేస్తుంటే.
మొత్తం యూరోప్లో జబర్దస్త్ జాబ్స్ ఉన్నాయి. ఆ క్వాలిటీ ఇన్స్పెక్టర్ చెప్పిండు, ఆ హైదరాబాద్ వాడే తెలుగులో చెప్పిండు, నువ్వు ఇట్లా చేసుకో, నువ్వు ఇట్లా చేసుకో, నేను చెప్తా. ఆయన కార్డు కూడా ఇచ్చాడు రెఫరెన్స్కి, నువ్వు చేసుకో, జబర్దస్త్ ఉంటుంది. మనకెక్కడ ఈ జాబ్లన్నీ మనకు మొత్తం అయిపోయాయి, ఇంకా కోర్సులు ఎక్కడ చేయాలి? జాబ్ విడిచిపెట్టి కోర్సులు చేసి మళ్ళీ జాయిన్ కావాలంటే అదొక పెద్ద బ్రేక్. అప్పుడు మా కండిషన్స్ కూడా బాగాలేవు. జాబ్స్ ఎక్కడ ఉన్నాయి? ఎంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఎప్పుడు ప్లేన్లలో ఎదుగుతుంటారు, 5 స్టార్ హోటల్లో ఉంటారు. లెదర్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ చేస్తే 5 స్టార్ హోటల్ ఉండొచ్చు, మొత్తం కాస్ట్ కంపెనీ భరిస్తుంది, ఫ్లైట్లలో తిరగచ్చు. డబ్బుకు డబ్బు, ఐశ్వర్యానికి ఐశ్వర్యం, హోదాకు హోదా. ఎక్కడున్నాయి జాబ్స్? చెప్పులు కుట్టేది, లెదర్ టెక్నాలజీ, వాషింగ్, క్యాలెండరింగ్, స్టిచ్చింగ్, ఎక్స్పోర్ట్స్, వీవింగ్, నేత. మన నేత కార్మికులు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి? ఓ బాపనాయన పోయి నీ కోర్సు చేసి నీకన్నా మస్తు సంపాదించినప్పుడు నేత కార్మికుల బతుకులు చూసారా? నేనే నాదే ఎగ్జాంపుల్ ఇస్తున్నా భయ్. నేనే లెదర్ టెక్నాలజీ చేస్తుంటే టైం ఉండంటే, బ్రహ్మాండమైన కోర్స్ అది. ఎవడని చెప్పులు కొట్టేటాడు వాడు చేస్తాడా కోర్సు? వాళ్ళ కొడుకులు చేస్తారా? మళ్ళా గదేనా అంట. గదే కాదని నీవు యూరోప్లో శాసించవచ్చు, గడగడలాడించవచ్చు నువ్వు మంచిగా ఉంటే. అటువంటి కోర్స్ అది. మనం ఎంత మిస్ అయ్యామో మనం గ్రహిస్తలేం. 25 ఏళ్లలో సాఫ్ట్వేర్ స్టార్ట్ అయ్యి దాని సైకిల్ కూడా కంప్లీట్ చేసుకుంది. కానీ మనుస్మృతిలో రాసిన కులాలు, కుల వృత్తులు ఇంకా పటిష్టంగా ఉన్నాయి. అంటే మనుస్మృతి బైబిల్ కాదు మనకు. మనుస్మృతి కులాల వారీగా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి అని ఆ టైంలో రాసిన ఒక పుస్తకం. మనం రామాయణ మహాభారత ఫాలో కాము, కానీ మనుస్మృతిని మాత్రం కించపరుస్తాం. దాంట్లో ఇవి తప్పులు ఉన్నాయి, ఇలా ఉన్నాయి, అగ్రకులాలు రాసుకున్న పుస్తకం ఇది అని ఆ ఉస్మాన్ యూనివర్సిటీలో వాడు కాసిం గీసిం అనేటోడు వాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు అగ్రకులాలు మాట్లాడుకుంటే వీళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. 60% ఉంది, 80% ఉంది, మా జనాభా మేము ముందర పడతలే మేము. అరే అగ్రకులాలు ఈడ్చి తన్నిన 8-10% లేరు. మరి ఏడ్చే బదులు మీరు మీ కులవృత్తులు చేయండి, దాన్ని లెవెల్గా తీసుకుపోండి, ఎవడొద్దు అంటాడు. ఈ ఏడుపు ఎందుకు? అరవై 70%, 80% మీరే ఉన్నప్పుడు ఈ తొక్కల ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఇంకా ధర్నాలు, రాస్తారోకోలు, డిబేట్లు. చదువుకోండి, చదువు చేత కాకపోతే మీ వృత్తిలోనే ఒక లెవెల్లో ఎదగండి. ఏం తప్పు ఉంది? ఇప్పుడు నేనే చేసిన, నాకు మస్తు పైసలు వచ్చినాయి ఆ కోర్స్ చేస్తే. లేకపోతే ఉద్యోగం లేకుండా ఎక్కడో గుమాస్తా ఉద్యోగం చేసుకుంటుంటాను. నేను ఒక చాకలి వృత్తిని, ఒక నేతన్న వృత్తిని, ఒక టైలర్ వృత్తిని నమ్ముకొని 1000 రూపాయలు సంపాదించిన. ఆ టైంలో మన ఫ్రెండ్స్కు 3-4 ఏళ్ళ వరకు ఉద్యోగాలే లేవు, MBAలు చేసుకుంటూ కూర్చున్నారు, లేదా ఏదో ఒక గుమాస్తా వృత్తిలో చేరిపోయారు. అంటే తెలివైన నిర్ణయం ఏంది? నాదే. అందరు నేను జాయిన్ అయినప్పుడు ఎక్కడిచ్చారు, అరే దర్జీ అన్నాడు, వాడు సాకలోడ అన్నాడు, ఫ్యాషన్ టెక్నాలజీ పేరు చెప్పి నువ్వు అన్నీ ఇటువంటి పనులు చేస్తున్నావు, చదివేం లాభము,
ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ చదివి ఈ పని చేయాలా అన్నారు మా కాలేజీలో. వాళ్ళకే జాబ్ దొరకలేదు. జాబ్ ఎక్కడి నుంచి దొరికింది? ఏ వృత్తి నుంచి దొరికింది? సాకలి నేత దర్జీ వృత్తులలో జాబ్ దొరికింది. గర్వంగా ఉంది నాకు. టాప్ మోడల్స్తో పనిచేసిన, టాప్ కంపెనీస్తో పనిచేసిన. ఈ అదృష్టం ఎవరికి వస్తుంది? రాదు. దయచేసి అందరూ గమనించాలి. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చిన అంటే, తమ కుల వృత్తులు తక్కువ. ఇప్పుడు ఎవడో కించపరుస్తాడు. కించపరిస్తే వానికి దెబ్బ కొట్టేలా ఎదగాలి. అంతేగాని నిజమే మాది చిన్న కులము, మాది వృత్తులు చిన్నవి అని సర్దుకోపోతే నీ జన్మలో నువ్వు రిజర్వేషన్ల మీదనే నీ అన్ని తరాలు బతుకుతాయి. ఎవరికి రిజర్వేషన్ ఉంటాడు? చట్టపరంగా రిజర్వేషన్ ఉండొచ్చు, కానీ సొసైటీ పరంగా ఎప్పుడు చిన్న చూపు ఉంటుంది. ఇప్పుడు ఐఐటీలో ఆత్మహత్యలు చేసుకుంటున్నా అంటే ఎందుకు చేసుకోరు? 40%కి వాడికి ఐఐటి సీట్ దొరుకుతుంది. అక్కడ పోగానే అంత 99%, 98%లో ఉంటాడు అందరు ఫార్వర్డ్ కాస్ట్. ఆయనతో ఈయన పోటీ పడతాడా? పడలేడు. ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాడా? ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకంటే ఎప్పుడు మనం మన వృత్తిని, మన ఇదిని తక్కువ చేసి ఏదో పెద్ద వేరే దాంట్లో పెద్ద పెద్ద పీకుడు ఉన్నట్టు అక్కడ పోయాడు. పోయి లాస్ట్కి ఆత్మహత్య అయ్యి మళ్ళీ అక్కడ అగ్రకులాల తప్పే. మీకు రిజర్వేషన్ దొరుకుతుంది, చదివే ఆపర్చునిటీ దొరుకుతుంది. ప్రొఫెసర్స్ అవే ప్రొఫెసర్, ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళకి అదే ప్రొఫెసర్, బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళకి అదే ప్రొఫెసర్. మరి ఎందుకు ఎదుగుతలేరు అంటే అర్థమవుతుందా ఎందుకని? ఏమన్నా అయితే మన గ్రంథాలను ఆ మనుస్మృతి అని ఒకటి అడ్డం పెట్టుకొని, ఇప్పుడు బాపనోళ్ళ పాపులేషన్ ఎంత ఉంది? 1%. ఉత్తరప్రదేశ్లో 16% ఉంది. 16 నుంచి 24% ఉంది ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మిన్స్ పాపులేషన్. మన తెలంగాణలో 1% కూడా లేదు. మళ్ళీ ఎందుకు బతికిపోతున్నారు మొత్తం? బాపనోళ్ళంతా పైసలు ఉన్నవాళ్ళ? లేదు. నేనే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 7వ క్లాస్ వరకు పాత బట్టలు వేసుకున్న వేరే వాళ్ళ. సంవత్సరానికి ఒక జత, మిగతా ఏమన్నా వేసుకోవాలి ఇంట్లో అంటే ఎవడో, లేదా అదే ఇంకా 3-4 ఏళ్ళు అవి చిన్నగా టైట్ అయిపోయే వరకు వేసుకో. లేదా ఎవడన్నా ఎక్స్ట్రా అయిపోయింది వాళ్ళ దగ్గర అట్లా ఉంది అంటే ఆ బట్టలు వేసుకుని వేరే వాళ్ళే. అంటే నా స్థితి కన్నా మంచి ఘోరమైన స్థితి ఉందా మీదంతా? మీ అమ్మ నాన్న అంతా కొత్త బట్టలు కూడా ఇచ్చారు కదా, మంచి స్కూళ్ళలో వేసినారు కదా. ఈ ఏడుపు ఎందుకు? ఎందుకు ఏడుపు? రిజర్వేషన్ దొరికినాక ఆ కాలేజీకి పోయి చదవకపోతే దాని తప్పేవరిది? మీ అమ్మనైనదా రిజర్వేషన్ దా? మీ తప్పేదా? వరల్డ్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి. ఎట్లా యూజ్ చేసుకోవాలి అదే ఆలోచించాలి. వేరే వాళ్ళ మీద కేసులు వేసుడు, వేరే వాళ్ళ మీద ఏడ్చుడు, దీంతో ఎప్పుడు బాగుపడదు. ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉన్నారు. ఏడుస్తలేరా? నేతి వృత్తి ఆత్మహత్యలు. దర్జీలకు ఇప్పుడు 200 రూపాయలు కరెంట్ల సబ్సిడీ, 200 యూనిట్స్ వరకు సబ్సిడీ దొరికినప్పుడు ఈ ఇస్త్రీ ఛార్జెస్ పర్ క్లాత్ తగ్గియాలి కదా. తగ్గేలే. బొగ్గుతోని ఎంత ఖర్చు పెట్టి ఎంత రేట్లో చేస్తున్నానో ఇప్పుడు అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఫ్రీ కరెంట్తో కూడా అదే రేట్లో అమ్ముతున్నారు. అంటే ఇస్త్రీ చేస్తున్నారు. ఎందుకు చేయాలి? తక్కువ చేయాలి కదా. ఎందుకు తక్కువ చేస్తున్నారు? ఎప్పుడు తక్కువ చేస్తారు తెలుసా? ఈ అగ్రకులాలు వచ్చి వాళ్ళు కూడా ఇస్త్రీ స్టార్ట్ చేయాలి. అగ్రకులాలు దిగి ఇస్త్రీ స్టార్ట్ చేయాలి. అప్పుడు అరే అగ్రకులాలే వచ్చి ఇస్త్రీ చేస్తున్నాయి, వాళ్ళు నాకన్నా తక్కువ చేస్తుండ్రు అని వీళ్ళు దిగుతారు. అప్పటివరకు వీళ్ళు మొండిగా, ఇప్పుడు బొగ్గు ఖర్చు ఇస్త్రీ, దాని క్వాలిటీ వేరే ఉంటుంది. బొగ్గు ఇస్త్రీ, ఈ ఎలక్ట్రికల్ ఇస్త్రీ క్వాలిటీ వేరే ఉంటుంది. కానీ సేమ్ దొబ్బుతున్నారు. ఎందుకు దొబ్బాలి? అన్యాయం కదా. గవర్నమెంట్ మీకు 200 యూనిట్ ఫ్రీ కరెంట్ ఇచ్చినప్పుడు దాని సబ్సిడీ మీరు కన్జ్యూమర్స్ పై చూపించాలి కదా, చూపిస్తలే.
అది నొక్కేస్తుండ్రు, ఇది నొక్కేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు కటింగ్ చేయించుకోవడానికి పోతే నా తలకు 150 రూపాయలు తీసుకోవడానికి ఏముంటుంది, నెత్తి మీద ఏమున్నాయి? ట్రిమ్ చేయమంటే 150 రూపాయలట. ట్రిమ్ చేయాలంటే 150 రూపాయలు. మీరు ఇమాజిన్ చేయండి, ఈ ఈ నాయి బ్రాహ్మణ్స్ మహిళలు ఈ వృత్తిని చేపట్టారు. అంటే బ్యూటీ పార్లర్లు ఇవన్నీ ఎవడు చేస్తాడు? అగ్రకులాల ఆడవాళ్ళు బ్యూటీ పార్లర్స్ నడిపిస్తారు. అంటే కటింగ్, ట్రిమ్మింగ్, నెయిల్స్, పెడిక్యూర్, మ్యానిక్యూర్. అగ్రకులాల లేడీస్ దిగి బ్యూటీ పార్లర్ నడిపిస్తున్నారు. కానీ ఈ నాయి బ్రాహ్మణుల ఆడవాళ్ళు ఈ వృత్తి చేపడతలేరు. ఇక్కడ ఓన్లీ మేల్ డామినేషన్. అంటే హెయిర్ కటింగ్ సాలూన్స్ వాళ్ళ పరిస్థితి మళ్ళీ ఇట్లా. ఇప్పుడు 150 రూపీస్కి ట్రిమ్మర్ దొరుకుతుంది. 150 రూపీస్కి బ్యాటరీ ఆపరేటెడ్, లేదా అది 150 రూపీస్కి మిషన్ దొరుకుతుంది. వీడు ట్రిమ్ చేయరా నాన్న అంటే 150 రూపాయలు అడుగుతుంది. ఎవరు తప్పింది? బ్యూటీ పార్లర్లు నాయి బ్రాహ్మణుల ఆడవాళ్ళు నడపలేరా? అంటే వాళ్ళకి అన్ని వృత్తులు తెలిసి ఉంటాయి కదా, ఎట్లా కటింగ్ అవుతుంది, ఇంకదే వాళ్ళ హస్బెండ్స్ అంతా పిల్లలంతా అదే పనిలో ఉంటారు కదా. వాళ్ళు ఎందుకు బ్యూటీ పార్లర్ నడిపించద్దు? అగ్రకులాల లేడీస్ దిగి రెడ్లు, బ్రాహ్మిన్స్, క్షత్రియులు వీళ్ళంతా కలిసి ఫుల్ బ్యూటీ పార్లర్ బిజినెస్ మొత్తం ఆక్యుపై చేసి పడేసారు. అగ్రకులాలు బ్యూటీ పార్లర్ బిజినెస్లో. మళ్ళీ ఆడ నాయి బ్రాహ్మణులు ఏం చేస్తుంటారు? చేస్తలేరు. డిఫరెన్స్ తెలుస్తుందా? ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి అక్కడ కూడా అగ్రకులాలు దిగి ఆ కిందికి దిగి పనిచేస్తున్నాయి. రేపు చెత్త ఏరడం బాగా కమిషన్ వస్తుంది అంటే అగ్రకులాలు చెత్త ఏరడానికి కూడా రెడీ అవుతారు. మీరు రెడీ అవుతారా? మీరు రెడీ కాదు. మాకు రిజర్వేషను, మాకు ఇన్సల్ట్, మేము కేసులు వేస్తాము, మాకు రిజర్వేషన్ కావాలి, జాబ్ రిజర్వేషన్ కావాలి, మర్యాద ఆటోమేటిక్ రావాలి. మరి అగ్రకులంలో ఉన్నవాడు చెత్తేరడానికి రెడీ అవుతున్నాడు, అగ్రకులంలో ఉన్నవాడు బ్యూటీ పార్లర్ ఇస్తున్నాడు. నాలాంటి అగ్రకులం ఉన్నవాడు ఈ చాకలి వృత్తి, నేతి వృత్తి, టైలరింగ్ వృత్తి నేర్చుకున్నాడు. తప్పెక్కడ జరుగుతుంది? అగ్రకులాలపై ఏడవకండి. మనస్పృతి ఎప్పుడు చచ్చిపోయి అందరూ 7 సీటర్లో ఒకటిపై ఒకడు కూర్చుంటాడు. ఒకడు ఎఫ్సి, ఒకడు బీసీ, ఇంకో తక్కువ కులాలని వాడిని చూస్తుంటా 7 సీటర్లో ఎవడు పక్కకు కూర్చుంటాడో తెలియదు. ఒకడు సాగుకు పోతుంటాడు, ఒకడు పెళ్లికి పోతుంటాడు. ఒకడు సాగుకు పోయేస్తుంటాడు, వాడు స్నానం చేయాలి. వీడు పెళ్లికి పోతుంటాడు, కొత్త బట్టలు వేసుకొని పక్క కూర్చొని పోయి ఒకడు సాగు పోయి స్నానం చేస్తాడు, ఇంకోడేమో పెళ్లికి పోతాడు. మనుస్మృతి చచ్చిపోయి అగ్రకులాన్ని కించపరచడానికి మళ్ళా మనుస్మృతి తెచ్చి దీనివల్లనే వీళ్ళంతా ఇట్లా చేస్తారు. అది కూడా వాటి మనుస్మృతి మేమే చదవాలి. ఇప్పుడు మేమే ఊళ్ళ దగ్గర పోయి ఎవరి దగ్గర ఇట్లా ఇట్లా అయ్యగారు దూరం ఉండాలి అయ్యగారు. మేము ఇట్లా ఇవ్వడానికి పోతే కూడా పైనుంచి ఇట్లా దోశడు లేదా కొంగు పడతారు. అయ్యగారు దీంట్లో వేయండి. మాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళకే ప్రాబ్లం. మేము ఇస్తాం చేత్తోనే. ఉదయ గారు ఏమైనా కూరగాయలు వాళ్ళ ఎక్కడన్నా తోటల వాళ్ళ ఇంటి దగ్గర ఏమైనా ఇంటే కూడా దానికి 2-3 సార్లు అడుగుతాడు. నేను ఇంటికి తెచ్చిస్తాయా గారు, మీరు ఎక్కడ తీసుకుపోతారు? తప్పెక్కడ జరుగుతుంది? అవమానం ఎవరు అవమానిస్తున్నారు? మేము ముందొచ్చిన వాళ్ళు వెనక తడబడుతుండ్రు ఎందుకు? సెవెన్ సీటర్ల పక్కకు కూర్చొని, షేరింగ్ ఆటోలో పక్కకు కూర్చొని ఊళ్ళో దిగంగానే దూరం వెళ్ళిపోతారు.
షేరింగ్ ఆటోలలో జీప్లలో పక్కకే కూర్చున్నారు. ఊళ్ళో దిగంగానే అయ్యగారు అయ్యగారు స్నానం చేయాలి అయ్యగారు మీరు. మేము ఎందుకు చేయాలి రండి, మాకు లేని దురద మీకెందుకు అంటే చేయాలి అయ్యగారు. మా పక్క కూర్చున్నారు అయ్యగారు మీరు స్నానం చేయాలి అయ్యగారు. మాకేం ప్రాబ్లం లేదురా నాయన. ఒప్పుకోడు వాడు, ఒప్పుకోడు వాడు, ఏడు ఇట్లా టచ్ చేయడు వాడు. సరే పైనుంచి చేయండి అయ్యగారు, అక్కడ పెట్టండి అయ్యగారు నేను తీసుకోపోతాను. కూర్చొని తినరా అక్కడ అంటే తినను అయ్యగారు, మేము పక్కకు పోయి తింటాం, చెట్టు కింద కూర్చొని తింటాం అయ్యగారు. ఎక్కడ జరుగుతుంది అన్యాయం? ప్రపంచం ఎట్లా మారిపోతుంది? సాఫ్ట్వేర్ నుంచి వచ్చి ఇప్పుడు ఎవరైనా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవ్వడు ఒప్పుకోడు. చేతి వృత్తులు చేయండి, కుల వృత్తులు చేసుకోండి అంటే వీళ్ళంతా మనస్మృతి గాళ్ళు. మనస్మృతితోని మమ్మల్ని అందరినీ ఏం అణచివేసే అవసరం లేదు. వచ్చింది అదో పెద్ద మనస్మృతి. అనేది ఒక పెద్ద మనుస్మృతి, తారతమ్యాలు లేకుండా లేపి పారేస్తుంది. అగ్రకులాలు చూడదు, నిమ్న కులాలు చూడదు, ఏ కులం చూడదు. ఉన్నావా నీ వృత్తిని లేపేస్తుంది, నిన్ను మళ్ళీ వెనక్కి నెట్టేస్తుంది. పోండి మీ ఊళ్ళోకి పోండి, ఎవరెవరు ఊళ్ళోకి పోయేది ఉంటే పోవాలి ఇప్పుడే అని చెప్తుంది. మొండిపాట వేసుకొని కూర్చున్నారు కొంతమంది. ఇంకేమైనా అవుతుందేమో చమత్కారాలు, ఏం కావు. వల్ల మీ అందరికీ ఊళ్ళల్లో రిజర్వేషన్ రెడీగా ఉన్నాయి. ఫార్వర్డ్ కోస్ట్ వాళ్ళు కూడా అంతే. కొంతమంది పౌరత్వం చేసుకోవాల్సి వస్తుంది, కొంతమంది వ్యవసాయం పోవాల్సి వస్తుంది. ఊళ్ళలో గిరిని ఉంటే వాడు సరిగ్గిస్తలేడని మా మామయ్య గిరిని తీసాడు, ఒడ్ల మిల్లు తీసాడు. 2 నడుస్తున్నాయి, అన్నీ నడిచినాయి, అయిపోయినాయి, అవసరం లేదు ఇప్పుడు. కానీ బాబానాయన ఒడ్లు ఎందుకు వేయాలి, ఒడ్ల మిల్లు ఎందుకు పెట్టాలి, బాబానాయన ఈ పిండి ఎందుకు పట్టాలి? అగ్రకులాలు తప్పు పట్టకండి. అగ్రకులాలు ఎక్కడ లాభం ఉంటే అక్కడ పోయి చేస్తాయి. ఇప్పుడు పౌరోహిత వృత్తి ఒక్కటే చేస్తాడా? పూలవాడి ఉంటాడు, వాడి దగ్గర కమిషన్, క్యాటరింగ్ దగ్గర కమిషన్, ఈవెంట్ మేనేజర్ దగ్గర కమిషన్, లక్ష్మీ పూజ, గణపతి పూజ షాప్లకు పోయి స్టూళ్ళ మీద ఎక్కి పూజ చేస్తాడు. దేవుణ్ణి కింద తీసుకురారు, స్టూల్ వేసుకొని ఎక్కుతాడు అయ్యగారు. ఎక్కడుంది డిస్క్రిమినేషన్? అయ్యగారులు చావులో కూడా చేస్తారు. ఎక్కడ వెనుకబడిపోతున్నాం? ఎక్కడంటే అగ్ర కులాలలో ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఎక్కడ లాభం ఉంటే ఆ పని చేస్తాం. అగ్ర కులస్తులు పోయి బ్యూటీ పార్లర్ తీయటం ఏంది? అక్కడ ఏ కులం వచ్చి వచ్చి ఉంటాడు, వాడిని రుద్దాలనా, వాడికి పెడిక్యూర్ మ్యానిక్యూర్, వాడి కాళ్ళు పట్టుకొని గోళ్ళు గిల్లాలనా? చేస్తలేరు. బ్యూటీ పార్లర్లో మ్యాక్సిమం రెడ్డి మహిళలు నడిపిస్తారు. అంటే వాళ్ళకి ఎంత ఈగో ఉంటుంది, వాళ్ళు భూస్వాములు. బ్యూటీ పార్లర్ తీస్తే ఏదో ఏ కులం ఆమె వస్తుంది అని తెలియదు, ఆమె కాలు ఇట్లా పెడితే ఆమె మ్యానిక్యూర్ పెడిక్యూర్ చేయాలి. ఆపర్చునిటీ ఎందుకు దొరుకుతలేవు? అగ్రకులాలలో తాగేటోళ్ళు లేరా? వాళ్ళవన్నీ బయట కూడా వేరే కులాల వాళ్ళు తాగి రోడ్డు మీద ఎందుకు పడుకుంటారు? చాలా మటుకు కల్తీ కళ్ళుకు, కల్తీ సారాకు బలయ్యేటోళ్ళు ఎవరు?
స్ట్రాంగ్ డోసు కావాలని తాగేటోళ్ళు ఎవరు? ఇంట్లో తిండి లేకపోయినా బయట పోయి తప్పదాగి రోడ్ల మీద వండుకున్నది ఎవరు? రూపాయి బియ్యం తీసుకున్నటోడే తాగి రోడ్ల మీద వండుకుంటాడు. తాగడానికి డబ్బులు ఉన్నాయి కానీ బియ్యం కొనడానికి రూపాయి బియ్యం కొంటుండే లైన్ నిలబడి. తప్పెక్కడ జరుగుతుంది? మన గ్రంథాలను మన దేనిని తిట్టిపోసి పబ్లిక్ డిబేట్లలో హైలైట్ అయిపోయి వేళ్ళు ఏదో పీకినట్టు. ఇప్పుడు ఏమైంది? ఒక విదేశీ ప్రోగ్రాం వచ్చి మన జీవితాలని మార్చి పారేస్తుంది. ఇప్పుడు కూడా మేల్కోకపోతే మీకు ఊళ్ళలో కూడా ఫుల్ అయిపోతాయి రిజర్వేషన్. ఎందుకంటే గుర్తుపట్టినోడు ఊరికి వెళ్ళిపోతాడు. నేను ఎప్పుడు చెప్తున్నా, మీ కాస్ట్ కంట్రోల్ చేసుకోండి, లైఫ్ స్టైల్ని కంట్రోల్ చేసుకోండి. ఎందుకు చెప్పినా నేను చూడండి, నేను ఇలాంటి ఘటన కాబోతుందని నాకు తెలుసు. చాట్ జీపీటీ ఏ రోజు ఇంట్రడ్యూస్ అయిందో ఆ రోజు అలర్ట్ అయిపోయాను. కొంప ముంచేది ఇది. చాలా మందికి కాస్ట్ కంట్రోల్ చేసుకోండి, క్యాష్లో ఉండండి. సిల్వర్ ఎందుకు కొనొద్దు? సిల్వర్ నీవు అట్లాంటివి ఇట్లాంటివి. ఇప్పుడు ఏమైనా 4,20,000 నుంచి 2,35,000. అలాంటి వైలెంట్ ఇది మనం తట్టుకోగలం. నేనే రికమెండ్ చేస్తాను అనుకోండి, 2.5-3 దాటంగానే సిల్వర్ కొనండి, ఇక 6కి పోతుంది అంటే ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు మా కుల వృత్తిలో కూడా పౌరోహితంలో కూడా మస్తు డబ్బు ఉంది. ఒక పెళ్లి చేపిస్తే 15-20 వేలకు తక్కువ లేదు. గృహప్రవేశం 10, 15, 20, 30. అది కూడా వస్తే అదే ఆ డబ్బులు కూడా వస్తాయి, తప్పులేదు. నేను హైదరాబాద్ బేస్డ్ ఫస్ట్ క్లౌడ్ కిచెన్ తీసింది నేనే. అంటే వంటవాడిగా మారిపోయాను. నాకు ఇప్పుడు 150 డిషెస్ ఎట్లా చేయాలి తెలుసు మినిమం. కొన్ని లక్షల ఆదాయం తెచ్చిపెట్టి. కష్టమైంది. స్టాక్ మార్కెట్ ఎవరు చేస్తారు? మార్వాడీలు, బిజినెస్ మ్యాన్. గ్రాసరీస్ హోమ్ డెలివరీ చేశాను, అంటే కోమటి వృత్తి. సిగ్గుపడలే. ఇప్పుడు మార్వాడి వృత్తి నన్ను బతికిస్తుంది. స్టాక్ మార్కెట్, గ్రాసరీ హోమ్ డెలివరీ నా విజన్ ఇంక్రీజ్ చేసింది. అసలు కోమటలు ఎట్లా వర్క్ అవుతారు నాకు నేర్పించింది. వంట వృత్తిలో ఎంత ఎంత మార్జిన్స్ ఉంటాయని నాకు దాని పవర్ తెలుసు. ఎందుకు చేయొద్దు? కాళ్ళు చేతులు పనిచేసే వరకు, బుర్ర పనిచేసే వరకు దాన్ని నడిపిస్తూనే ఉండాలి. కష్టమవుతుంది. నాకు కూడా కాళ్ళు గుంజుతాయి, నెత్తి నొప్పి అవుతుంది, చేతులు గుంజుతుంటాయి. కంప్యూటర్ యూజ్ చేసి ఇప్పుడు మీకు కనిపిస్తుందో లేదో, ఎర్రగా అయిపోయింది, ఇక్కడ మొత్తం కమిలిపోయింది. ఇక ఇక్కడ చూడండి, ఇది మౌస్ యూజ్ చేసి కమిలిపోయింది. కమిలిపోయింది. కళ్ళు బీకుతుంటాయి, ఒక చోట కళ్ళు బీకుతుంటాయి, ఇంకో చోట వేరే వేరే వృత్తులు చేయాలి. ఒక చోట మోయాలి, ఒక చోట కళ్ళు బీకుతుంటాయి, ఒక చోట బ్రెయిన్ యూజ్ చేయాలి, ఒక చోట వీడియోలు చేయాలి, ఇంకో చోట ట్రేడింగ్ అవుతుంటుంది, దానిపై కన్నుంచాలి, ఇంటి పనులు చేసుకోవాలి. అది కాక కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్ అవి చేయాలి. మళ్ళీ ఎవడో కలవడానికి వస్తుంటాడు, వానికి సలహాలు ఇవ్వాలి. అది కాకుండా మళ్ళీ గల్లీ రోడ్ తిరగాలి, ఎక్కడ ఏమవుతుంది, ప్రపంచంలో ఏమవుతుంది తెలుసుకోవాలి. కష్టాలు లేవా? ఉన్నాయి, ఫలితాలు కూడా ఉంటాయి. ఆ నాలెడ్జ్ నాకు పనికొస్తుంది. వాళ్ళ
కష్టాలే లేనండి కాదు, ఎప్పుడు కష్టాలు ఉండే ఉంటాయి. కష్టాలు దురదృష్టాలు రెండు నాతో నడుస్తుంటాయి. ఎంత కష్టం, కష్టం ఉంటే ఓకే, కష్టాన్ని అట్లనే వేసుకో. దురదృష్టం, దురదృష్టం నాపై ఎప్పుడు హాబీ అయి ఉంటుంది. ఆ దురదృష్టాన్ని పట్టుకొని, ఒక సంకల దురదృష్టం, ఇంకో చోట కష్టం, రెండు పట్టుకొని నడుస్తూ ఉండాలి. అవమానకరమే కదా. షార్ట్ కట్ మెథడ్స్ నాకు మస్తు తెలుసు. ఇప్పుడు నేనే చెప్తున్నా కదా, నాకు రియల్ ఎస్టేట్ ఏం తెలియదు నాయన, నాకు 5% తెలుసు అని చెప్తున్నా ఎప్పటి నుంచి. నా ఛానల్లో కూడా నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, 5 to 10% లోపలే తెలుసు నాకు రియల్ ఎస్టేట్ గురించి ఏం తెలియదు అని. ఇవాళ #1 రియల్ ఎస్టేట్ ఛానల్ నాది. ఏం కష్టం ఉండదు దీంట్లో. ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయాలంటే ఎంత కష్టం. ఇది నా వృత్తి కాదయ్యా, రియల్ ఎస్టేట్ నా వృత్తి కాదు. నేను ఎన్నడూ ఒక ఇటుక పేర్చలే, ఒక సిమెంట్ బ్యాగ్ తెప్పియాలి, ఏ లేఅవుట్ నేను ప్రమోట్ చేయలేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్కి నాకు దూరం వరకు సంబంధం లేదు. ఇప్పుడు #1 రియల్ ఎస్టేట్ ఛానల్ 4.8 లక్షల గంటల వాచ్ టైం కొట్టేసి టాప్ రియల్ ఎస్టేట్ ఛానల్గా నిలిచింది. ఇన్ని గంటల వాచ్ టైం ఎవరికి లేదు. తప్పేవారిది, కష్టపడేవాడికి లేవా ఆపర్చునిటీస్ లేవా? నా మాతృభాష కన్నడ, నేను చెప్పేది తెలుగులా. నా ఇంట్లో మాట్లాడేది నేను కన్నడ. నా ఫ్రెండ్స్ అంతా మార్వాడి వాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఉన్నారు, అంతా హిందీ ఉర్దూలో మాట్లాడుతున్నాను. హిందీ ఉర్దూలో బయట మాట్లాడి, ఇంట్లో కన్నడ మాట్లాడి, వీడియో తెలుగులో చేయాలి. నా మాతృభాష తెలుగు కాదు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, వాడి మీద తప్పులు నెట్టి, వీడి మీద తప్పులు, ఆ టైం అయిపోయింది. ఇప్పుడు మీ తప్పులేమో మీరు తెలుసుకోవాలి, తెలుసుకొని ఫ్యూచర్లో ఎలా మెలగాలి అనేది ఈ ఏఐ వచ్చి మీ అందరికీ నేర్పిస్తుంది. నేను చెప్పే అవసరం లేదు, మీరు సర్దుకుంటారు స్లోగా. తత్వబోధము, నేను అదే చెప్తున్నా, ఏఐ ఈజ్ ద బిగ్గెస్ట్ మనుస్మృతి. ఏఐ ముందు మనుస్మృతి వేస్ట్. మనుస్మృతి అనే బుక్ తీసుకుపోయి కాల్చి పారేయండి, మూసిలా కలిపేయండి మనుస్మృతిని. ఏఐని కలపగలరా మీరు? మూసిలా కలపలేరు. ఏఐ ఈజ్ ద బిగ్గెస్ట్ మనుస్మృతి. అది మనం ఎదుర్కోలేం. మన తాతకాలపు వృత్తులను, మన తాతలు ఇచ్చిన విద్యను నమ్ముకున్న వాళ్ళే ఫ్యూచర్లో కూడా బాగుపడతారు, తప్పకుండా బాగుపడతారు. సిగ్గుపడే అవసరమే లేదు. ఎప్పుడు ఫార్వర్డ్ కాస్ట్ మీద ఏడవ రాదు. నేను ఎగ్జాంపుల్ అందుకోసం ఇచ్చిన, నేనే ఎగ్జాంపులే. వేసుకోవడానికి బట్టలు లేవు, అని పైసలు లేవు. మీకు అయితే మీ ఆయన బాబు రైతు బంధు పైసలన్నీ వస్తాయి మీకు, లేదా భూములన్నా 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నాయి, మాకు అవి కూడా లేవు. ఇవాళ ఇట్లా కూర్చొని దర్జాగా మాట్లాడుతున్నాడు, మీరు అందరు వింటున్నారు. ఎందుకు వింటున్నారు? ఏమా బీకామ్ వాడి మాటలు వినే అవసరం ఏముంది మీకు? మీరంతా ఎంటెక్ బీటెక్లు ఫారెన్లు ఉన్నారు. ఎంతమంది 9% ఫారెన్ వ్యూవర్షిప్ ఉంది నాకు, అమెరికన్ వ్యూవర్షిప్ 9%. ఎందుకుంటున్నా నన్ను వినకండి. నేనే చెప్తున్నా, 5% తెలుసు నాకు రియల్ ఎస్టేట్లో. వాళ్ళు నియర్లీ 4.8 lakh వాచ్ అవర్స్ ఎందుకు ఇస్తున్నారు? అక్కడ రియల్ ఎస్టేట్, నేనే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, నేను రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అంటాడు. వాడిని తినండి, చూడండి ఏమవుతుంది. నేను చెప్పేది ఒకటే, లోకం మొత్తం మారిపోయింది. ఇంకా మొండికేసుకొని, ఇంకా పాత చింతకాయ పచ్చడిలే నేను నూరుకుంటా అంటే నూరుకోండి. ఆ చింతకాయ రుచే మీకు అంటే అల్టిమేట్ అనుకుంటే దాన్నే అనుభవిస్తూ చక్కగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. లేదా ప్రపంచం మారిపోయింది అని గమనించి మీరందరూ మారుతారు అని మీ అందరినీ అభ్యర్థిస్తూ, ఇప్పుడైనా కళ్ళు తెరవండి, త్వరగా మారిపోండి అని సూచిస్తూ
నమస్కారం.